శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ఓం హరిమర్కటమర్కటాయ నమః. 2024 సంవత్సర ద్వాదశ రాశుల ఫలితాలు. 2024 మకర రాశి ఫలితాలు. ఈ రాశి వారికి గురుడు ఏప్రిల్ వరకు చతుర్థ స్థానంలో సంచరించి మే నుంచి పంచమ స్థానంలో సంచారం. అలాగే ఈ సంవత్సరం శని ధనస్థానంలో సంచారం. రాహు ఈ సంవత్సరం అంతా తృతీయంలో, కేతువు భాగ్యస్థానంలో సంచారం. ఈ రాశి వారికి ఏలనాడు శని జరుగుతున్నది. ఏప్రిల్ వరకు కూడా గురు సంచారం అనుకూలం లేదు కాబట్టి మానసిక ఆందోళన, కష్ట నష్టాలుగా ఉంటుంది. బంధువర్గంతో అకారణంగా కలహాలు కూడా రాగలవు. వ్యవహారాల్లో బుద్ధి నిలకడలేక ఇబ్బందులు కూడా గురి అవుతూ ఉంటారు. మే తర్వాత గురు సంచారం అనుకూలం. సంతానానికి మంచి ఉన్నత విద్య, ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ఆర్థిక విషయాలన్నీ కూడా గత కొంతకాలంగా పడుతున్న ఆర్థిక ఇబ్బందుల నుండి ఈ సంవత్సరం ఆర్థిక విషయాలన్నీ కూడా మెరుగుపడతాయి. వృత్తి వ్యాపారాల్లో విశేషమైన లాభాలను కూడా పొందుతారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సంతానం కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా ఎవరైతే సంతానం కోసం ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ యొక్క ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. కుటుంబంలో వివాహాది శుభకార్యాలను కూడా జరుగుతాయి ఈ సంవత్సరం. అలాగే విదేశీ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. కుటుంబ విషయాలలో సానుకూలంగా ఉండి ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ విషయాలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. నూతనమైన అభివృద్ధి ఆలోచనలతోటి ముందుకు సాగుతారు ఈ సంవత్సరం. ఎంతటి వారినైనా సరే లొంగ తీసుకుంటారు. ఎంతటి కష్టతరమైన పనైనా సరే పట్టుదలతోటి పూర్తి చేస్తారు. పలు మార్గాల ద్వారా ఆదాయం లభిస్తుంది ఈ సంవత్సరం. గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలం. శని సంచారం అనుకూలం లేదు, గురు సంచారం మాత్రం అనుకూలంగా ఉంది. ధనస్థానంలో సంచారం, ఈ యొక్క రాహువు శని సంచారం ధనస్థానంలో సంచారం కనుక ఇతరులతోటి అకారణంగా కలహాలు రాగలవు. దుష్కార్యాలకు దురాలోచనలు కూడా కలుగుతూ ఉంటాయి కాబట్టి వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది. ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కోర్టు విషయాలు కూడా నిరుత్సాహపడతాయి. కోర్టు విషయాలు నిరుత్సాహంగా ఉంటాయి. రాహువు తృతీయ స్థానంలో సంచారం. ఈ యొక్క సంచారం మంచి శుభ ఫలితాలను కూడా ఈ యొక్క రాహువు మీకు ఇస్తాడు. శారీరకంగా మానసికంగా బలపడతారు. సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలో గౌరవ మర్యాదలను కూడా పెరుగుతాయి. మీ యొక్క మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది. కేతు సంచారం వలన భూ గృహ కొనుగోలు విషయాలలో జాగ్రత్త అవసరం. స్థిరాస్తి విషయాలు కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. కేతు సంచారం అనుకూలంగా లేదు. ప్రయాణాల్లో మాత్రం చాలా జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఈ సంవత్సరం. దూరపు బంధువర్గంతోటి అపకారం జరిగేటువంటి ప్రమాదం ఉన్నది. విద్యార్థులు విద్యందు శ్రద్ధ చూపించాలి. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక కార్యకలాపాలు ఇబ్బందులు లేకుండా కూడా సాఫీగా గడిచిపోతుంది. వృత్తి ఉద్యోగాలు శ్రమ అధికంగా ఉన్నా దానికి తగ్గట్టుగా ప్రతిఫలం కూడా లభిస్తుంది. భూ గృహ వస్తు ఆభరణాలు వాహనాలు కొనుగోలు చేస్తారు ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురు రాహు సంచారం అనుకూలం చేత మంచి శుభ ఫలితాలను కూడా పొందగలుగుతారు. శని
కేతు సంచారం అనుకూలంగా లేదు. కావున ఈ సంవత్సరం ఈ రాశివారు ఆంజనేయ మరియు గణపతి తరచూ ఆరాధన చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలు పొందగలరు. ఓం. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.